చూడండి, దేవుడు ప్రభు పిలిచిన మాత్రం మన పుట్ట మాత్రం వెళ్ళము. ఎవరి పేరైతే ఆయన జీవ పుస్తకం రాయబడిందో ఈరోజు బాప్తిసం తీసుకొని మనము ఈరోజు నా పేరు పాత పేరు ఏంటంటే గోపాలు, కానీ ఇప్పుడు నా పేరు ఏం పేరు జాషువా. ఎవరైతే తనను దేవుడికి సమర్పణ చేసి తన పేరుని దేవుడికి సమర్పణ చేసి రక్షించి ఆయన పాత స్వభావాన్ని మరణించి నూతన సృష్టిగా మార్చబడి నూతన పేరు ఎప్పుడైతే నా పేరు జ్ఞాపక పుస్తకంలో ఏముంటారు? నా పేరు చెప్పండి, ఏం పేరు ఉంటారమ్మా? పుస్తకాలు ఎన్ని పుస్తకాలు ఉందమ్మా? ఆ సభ చెప్పకూడదు. ఎన్ని పుస్తకాలు ఉంటుంది? 5 పుస్తకాలు ఉంది. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఇక్కడ భూమి మీద 2 పుస్తకాలు ఉంటాయి. అది పాత నిబంధన, కొత్త నిబంధన. అది బైబిల్ పుస్తకాలు. కానీ పరలోక రాజ్యంలో పుస్తకం ఉంది. అది ఏం పుస్తకం అంటే 5 పుస్తకాలు ఉన్నాయి. మొదటి పుస్తకం జ్ఞాపక పుస్తకం, రెండవ పుస్తకం జీవ పుస్తకం, మూడవ పుస్తకం కన్నీటి పుస్తకం, నాలుగవ పుస్తకం విజ్ఞాపన పుస్తకం, 5వ పుస్తకం పరలోక రాజ్యం గురించి రాయబడిన పుస్తకం. 5 పుస్తకాలు ఏం చెప్పబడుతుంది? చెప్పబడతాయి. అయితే ఈ 5 పుస్తకంలో ప్రథమమైన పుస్తకం జ్ఞాపక జీవ పుస్తకం. హల్లెలూయా. జ్ఞాపక పుస్తకంలో అన్ని పేరు రాయబడి కాదు. హల్లెలూయా. కానీ జీవ పుస్తకంలో ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే రక్షించున్నారో వాళ్ళ పేరు మాత్రం ఏం చేయబడుతుంది? రాయబడి ఉంటారు. హల్లెలూయా. అప్పుడు ఈ జీవ పుస్తకంలో రాయాలంటే మనం దేవుడిని అంగీకరించాలి, దేవుడితో ఉండాలి, దేవుడితో ప్రయాణం చేయాలి. ఈ జీవ పుస్తకంలో మన పేరు లెక్కించబడాలి. ఎవరెవరి పేరైతే జీవ పుస్తకంలో రాయబడో వాళ్ళంతా దేవుడు రాజ్యంలో ఏం చేయరు? ప్రవేశించరు. అప్పుడు దేవుడు రాజ్యంలో వాడు ఎలాగంటే పాతకాలంలో నోవాహుతో దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడు నోవాహుతో? చెప్పండి, నోవాహుతో ఏం మాట్లాడాడు దేవుడు? ఎన్నోసార్లు నోవాహుతో చెప్పాడు. నోవాహుతో పెద్ద ప్రయాణం రాబోతున్నది, నువ్వేం చేయి? నువ్వు ఓడని సిద్ధపరచుకో. నువ్వు ఒక పెద్ద ఓడని సిద్ధపరచుకో. ఎవరెవరైతే నీ మాట ఇది, ఎవరెవరైతే ఆ ఓడలో లోపలికి వస్తారో వాళ్ళంతా ఏం చేస్తారు? రక్షించబడతారు. వాళ్ళంతా ఏం చేయబడతారు? కాపాడబడతారు. వాళ్ళ ప్రాణం దక్కదారి. ఎవరెవరైతే నీ మాట వినలేదో, ఎవరెవరైతే నీ ఓడలకు రాలేదో వాళ్ళంతా ఏం చేస్తారు? జల ప్రయాణం వచ్చి అందరూ ఏం చేస్తారు? చనిపోతారు. ఈరోజు ఇంకో కొద్ది రోజులు పోతే ఏం చేయబోతారంటే సువార్త చేయడంతో ఆగిపోతారు. హల్లెలూయా. సువార్త పరిచయం ఆగిపోతారు. బైబిల్ వెళ్ళి కాల్ చేస్తారు, చర్చిలన్నీ మూడొస్తారు. అప్పుడు మీకు సువార్త చెప్పేవాళ్ళు ఎవరు రారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చి కృపాకాలము. ఈ కృపాకాలము ఆగిపోతా ఉన్నది, వచ్చేసింది. దేవుడు రాకుండా సమయంలో ఉంది. ఈ కృపాకాలంలో దేవుడు ఏం చేస్తాడంటే అనేక శ్రమలు, ఇప్పుడు నెక్స్ట్ ఉపద్రవకాలం వస్తున్నది. ఇప్పుడు కృపాకాలము, ఇప్పటిదాకా కృపాకాలం ఉంది. దేవుడు కనిపిస్తున్నాడు. మరి ఎన్ని పాపాలు చేసినా, ఎంత ఏమార్చినా, ఎన్ని తప్పులు చేసినా దేవుడు తన రక్తంతో కడిగి మన శుద్ధపరుస్తూ ప్రతి దినము సెల్ఫిస్తూ ఆయన కృపను నడిపిస్తున్నాడు. అయితే నోవాహు కాలంలో వచ్చిన జలప్రలయం రాబోతున్నాయి. త్వరలో దేవుడు రాకడ సమయం ఉంది. ఎవరెవరైతే యేసు ప్రభువును అంగీకరించి, ఎవరెవరైతే ఆయన రక్షించి, ఎవరెవరైతే యేసు ప్రభువు నిజమైన దేవుడిని అంగీకరించి బాప్తిసం తీసుకొని ఆయన పుస్తకం రాయబడతారో వాళ్ళంతా పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. హల్లెలూయా. నేను చెప్పాను, మీకు అర్థమవుతుంది కదా? హల్లెలూయా. ఏం అర్థమైందో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను, మీకు ఏం అర్థమవుతున్నది? ఎక్కడ రాయబడాలి పేరు?
పుస్తకంలో అదే రాయబడాలి. ఇప్పుడు నోవాహు అనేక మందికి చెప్పాడు, దేవుడు పెద్ద తెగులు తీసుకొస్తున్నాడు, పెద్ద జలప్రయాణం రాబోతున్నది, అందరూ చనిపోబోతున్నా, దయచేసి మీరందరూ ఏం చేయండి, ఓట్లకు వచ్చేయండి, వాళ్ళు ఏం చేయబోతుంది, తలుపు ముగిపోబోతుందని. ఎవరైతే ఓట్లో వస్తారో వాళ్ళు మాత్రం కాపాడుకుంటారు, ఎవరైతే ఓట్లకు రాలేదో వాళ్ళంతా ఏం చేస్తారు, చనిపోతున్నది. ఎంతో అక్కడున్న ప్రతి ప్రజలకు ఏం చేశాడు,